భేదము. ఫ్రెండ్స్, మనం గత 2 వీడియోల్లో 2 సమితుల సమ్మేళనం మరియు ఛేదనం అంటే యూనియన్ ఇంటర్సెక్షన్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం 2 సమితుల భేదం అంటే వ్యవకలన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. సరి సంఖ్యల సమితి E ఆఫ్ 2, 4, 6, 8, 10 మొదలైనవి మరియు 5 యొక్క గుణిజాల సమితి F 5, 10, 15, 20, 25 మొదలైనవి అనుకుందాం. సరి మరియు 5 యొక్క గుణిజాలైన సంఖ్యలను ఈ ఇంటర్సెక్షన్ F కలిగి ఉంటుంది కదా, అంటే ఆకుపచ్చ రంగు ప్రాంతం. కాబట్టి ఏ మూలకాలైతే ఈలో మిగిలినవో అవి సరి సంఖ్యలే, కానీ 5 యొక్క గుణిజాలు కాదు. ఇది ముదురు నీలం రంగుతో సూచించిన భాగం. ఈ సమితిని E-Fతో సూచిస్తారు. ఇది పూర్తిగా సమితి కాదు. ఇది సమితి E నుంచి ఈలోకి వచ్చిన సమితి F యొక్క ప్రాంతాన్ని తీసివేయగా వచ్చిన సమితి. అంటే ఈ ఇంటర్సెక్షన్ F యొక్క భాగాన్ని తొలగించగా ఏర్పడిన సమితి. దీన్ని బట్టి E మరియు F సమితుల భేద సమితి అనేది Eకి చెందుతూ Fకు చెందని మూలకాల సమితి. అంటే E-F సమితిలోని మూలకాలు 5 యొక్క గుణిజాలు కాని సరి సంఖ్యలు. కాబట్టి E-F సమితి 2, 4, 6, 8, 12, 14, 16, 18, 22 ఇటువంటి సంఖ్యలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది 10, 20 వంటి 5 యొక్క గుణిజాలు కాని సరి సంఖ్యల సమితి. అదేవిధంగా F-E సమితి Fకి చెందుతూ Eకు చెందని మూలకాలను కలిగి ఉంటుంది. అంటే మనం ఉమ్మడి ప్రాంతాన్ని తీసివేస్తాం. అంటే ఈ ఇంటర్సెక్షన్ F భాగాన్ని F నుంచి తీసేస్తాం. అప్పుడు మిగిలిన సమితి F-E. కాబట్టి F-E సమితి 5, 15, 25, 35 ఇటువంటి సంఖ్యలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇది 5 యొక్క గుణిజాలను కలిగి ఉంటుంది, కానీ 10, 20 వంటి సరి సంఖ్యలను కలిగి ఉండదు. 145 ఇది ఎక్కడుంటుంది? 145 సరి సంఖ్య కాదు, కాబట్టి అది ఈకి చెందదు. కానీ ఇది 5 గుణిజం, కాబట్టి ఇది Fకి చెందుతుంది, కానీ ఈకి చెందదు. అనగా ఇది F-Eలో ఉంటుంది. అదేవిధంగా 24 ఎక్కడుంటుంది? 24 సరి సంఖ్య కాబట్టి అది ఈకి చెందుతుంది, కానీ అది 5 గుణిజం కాదు, అంటే అది Fకు చెందదు. కాబట్టి 24 ఈకు చెందుతుంది, కానీ Fకు చెందదు, అంటే అది E-Fకు చెందుతుంది. కాబట్టి A మరియు Bలు దత్త సమితులైతే ఏలో ఉంటూ బిలో ఉండని మూలకాలను A-B కలిగి ఉంటుంది. ఇది వెన్ చిత్రంలో నీలం రంగు ప్రాంతంగా సూచించబడింది. మరియు బిలో ఉంటూ ఏలో ఉండని మూలకాలను B-A కలిగి ఉంటుంది. ఇవి సమితుల గురించిన భావనలు. సెలవా మరి.